సత్యసాయి జిల్లా కదిరి పేలుడు ఘటనలో సంచలన వీడియో బయటపడింది. మంటలు ఆర్పే సమయంలో స్థానికులు వీడియో తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. స్థానికుడి సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన బ్లాస్ట్ వీడియో వెలుగులోకి వచ్చింది. వేరే అనుకుంటాయి కరెంట్ ఉంటాయి వైర్లు అంత ఫోర్స్ బయటకు వస్తుంది. డీజిల్ టైర్లు టైర్ వాసన. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పేలుడు ఘటన ఇది. ఇంట్లో జిలెటిన్ స్టిక్స్ డిటోనేటర్లు నిల్వ ఉంచారు. ఒక్కసారిగా అక్కడి నుంచి చిన్నగా పొగ వ్యాపించింది. ఆ తర్వాత ఆ పేలుడికి తోడు సిలిండర్ పేలింది. దాంతో ప్రమాదం పెద్దదైంది. ప్రస్తుతం ఆ బ్లాస్టే వీడియో చూస్తున్నాం. సో ఆ పొగ కమ్ముకుంటున్న టైంలో ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఆ వెంటనే సిలిండర్ పేలడంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద పేలుడు సంభవించింది. ఈ వీడియో చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి చెప్పండి, చూస్తున్నాం భయంకరంగా జరిగింది ఇది. మేబీ సిలిండర్ పేలిన టైంలో తీసిన వీడియో అనుకుంటా. మొత్తం ఇప్పుడు ఎలా ఉన్నారు గాయపడిన వాళ్ళు వీళ్ళంతా? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా విషయాలు తెలిసాయా? ఎందుకంటే సిలిండర్ పేలుడు వల్ల వచ్చిన మంటల్ని ఆర్పేందుకు స్థానికులు వెళ్ళారు. ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళు వెంకన్న ఇంటికి వెళ్ళారు. అక్కడ ఏదైతే మంటలు ఆర్పివేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగినట్లుగా విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకన్న ఎవరైతే మైనింగ్ సంస్థలో పనిచేస్తూ డిటోనేటర్లు అదేవిధంగా జిలెటిన్ స్టిక్స్ తన ఇంట్లో దాచుకున్నారు. తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఆయన ఇంట్లో దాదాపుగా కుటుంబ సభ్యులతో పాటు చాలా రోజుల నుంచి నివసిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వంట చేస్తున్న సమయంలో మంటలు వచ్చాయి. మంటల్ని ఆర్పేందుకు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇంట్లో ఇరుగు పొరుగున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇదే సందర్భంలో సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకవైపున జిలెటిన్ స్టిక్స్ అదేవిధంగా డిటోనేటర్ పెద్ద ఎత్తున ఆ ఇంట్లో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మంటలు వ్యాప్తి చెంది ఒకసారిగా బ్లాస్ట్ జరిగినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనలో మొత్తం 4 చనిపోయారు, 18 మంది గాయపడ్డారు. వారంతా కదిరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.